వెల్కమ్ టు మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఈ రోజు మనం పోర్ట్ఫోలియోలో డిస్కస్ చేసేది ఒక పర్టికులర్ క్లయింట్ ఎలా ఇన్వెస్ట్ చేశారు అండ్ వెల్త్ క్రియేషన్ రిలేటెడ్ ఆయన ఎలా గోల్స్ పెట్టుకున్నారు అండ్ ఆ గోల్స్ అచీవ్ అవ్వడానికి ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తున్నారు అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎలా పెంచుతున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, ఈ రోజు 36 లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేది 47 లాక్స్ ఎలా అయిందనేది చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 10 లాక్ ప్రాఫిట్ వచ్చింది, 10.4 లాక్స్ ప్రాఫిట్, 14% రిటర్న్ అనేది ఉంది. సో 14% అంటే తక్కువ రిటర్న్ కదా, సో దాని రిలేటెడ్ ఎందుకు తక్కువ రిటర్న్ ఉంది అనేది నేను అనలైజ్ చేయడం మొదలు పెట్టి, సో ఐ ఫౌండ్ సమ్ రీజన్స్, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే బాగానే ఉంది, సెన్సెక్స్ 81,000 దగ్గర ఉంది, బట్ ఇప్పుడు మనం చూసేది లాస్ట్ ఫ్రైడే డేటా. సో ఫ్రైడే లోలో ఉంది, సో ఫ్రైడే డేటా ఈ రోజు మండేకి రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఈవెన్ నిఫ్టీ కూడా మనకి ఫ్రైడే లోలో ఉంది. సో ఈ రోజు డేటా రేపు రిఫ్లెక్ట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో 1 డే డిలే ఉంటుంది అండ్ హాలిడేస్ వస్తే కనుక ప్రీవియస్ హాలిడే బిఫోర్ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. సెన్సెక్స్ దట్ మీన్ స్టాక్ మార్కెట్ లాగా లేదంటే ఈక్విటీ డైరెక్ట్ స్టాక్స్ లాగా అప్పటికప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు. ఈ రోజు అయితే మార్కెట్ సూపర్ గా ఉంది, 81,000, 1 2% రైజ్ అనేది నార్మల్ విషయం కాదు. ఎవరెవరైతే ఈ రోజు ట్రేడింగ్ చేస్తున్నారో లేదంటే ఎవరెవరైతే ఫ్రైడే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ వరకు ఇది బాగా గ్రోత్ ఉన్నట్టు. సో ఈ 36 లక్షల ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూసుకుంటే యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ద ఫండ్. సో దీనిలో క్లయింట్ 2021 నుంచి ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ 2,500 అలా చేస్తూ మధ్యలో ఒకసారి లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేశారు 20,000 అలాగా. సో ఇది అంతా జరుగుతుంది. కొంచెం ఇది డౌన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు 2,500 అనేది మీరు చూడొచ్చు. సో టోటల్ 1.4 లాక్ క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు, 1.75 లాక్స్ అయింది అండ్ 9.43% అనేది రిటర్న్ ఉంది ఇక్కడ. సో ఇట్స్ నెగటివ్ రిటర్న్. ఇక్కడ 9.43% అనేది యావరేజ్ రిటర్న్ అని అనుకోవచ్చు ఆర్ లెస్ రిటర్న్ అనేది అనుకోవచ్చు. ఇక్కడ 9.43% అనేది యావరేజ్ రిటర్న్ ఆర్ లెస్ రిటర్న్ అనేది మనం అనుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే పోర్ట్ఫోలియో అనేది 2021 నుంచి స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ప్రెసెంట్ సినారియో చూసుకుంటే కనుక 9.43% అంటే ఇట్స్ నాట్ దట్ పర్ఫార్మింగ్ గ్రేట్. ఓకే, ఎందుకంటే ఇది లార్జ్ క్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేవి ఇప్పుడు యావరేజ్ గా 12% అలా వచ్చినాయి. సో ఇండస్ట్రీ యావరేజ్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువ వచ్చినట్టు, బట్ స్టిల్ దీని రిలేటెడ్ ఏంటి అనేది అనలైజ్ చేసి మనం చెక్ చేయాలి. ఈ ఒక్క ఫండ్ నాకు రాంగ్ గా కనిపించింది, రిమైనింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. దీని రీజన్స్ అనేది డిగ్ చేయాలి. నెక్స్ట్ డిఎస్పీఎల్ఎస్ ట్యాక్స్ ఎవర్ ఫండ్ 50,000 అనేది 2021 లో ఇన్వెస్ట్ చేశారు అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 96,000 అయింది, 16% రిటర్న్ అనేది బాగా వచ్చింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఇక్కడ 1 లాక్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇక్కడ చూడొచ్చు జనవరి 2025 అప్పటి నుంచి ఇప్పటికే అప్రాక్సిమేట్ 7,000 రూపాయల దాకా ఇక్కడ ప్రాఫిట్ ఉంది, 7,000 రూపీస్. ఆన్ యావరేజ్ రిటర్న్ చూసుకుంటే 13.47 అనేది వచ్చింది. సో జనవరిలో మార్కెట్స్ అనేవి బాగా పడినాయి, అప్పుడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇది. అండ్ హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అనేది కొంచెం స్టాండర్డ్ ఫండ్ అనుకోవచ్చు. సూపర్ రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ యావరేజ్ గా రిటర్న్స్ ఉంటాయి అండ్ మార్కెట్ కొంచెం హై అయిన తర్వాత విత్డ్రా చేసేయాలంటే విత్డ్రా చేసేయచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇది. ఇందులో కూడా జనవరిలో 50,000 లంసమ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది అండ్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ 54,000 అయింది, 14% రిటర్న్. సో ఇవన్నీ కూడా సేఫ్ ఫండ్స్ అంటారు. ఇండెక్స్ ఫండ్ 50 ఇండెక్స్ ఫండ్ అంటే ఇది కూడా లార్జ్ క్యాప్ లోకి వస్తుంది అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ కూడా సేమ్ కేటగిరీలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ లిక్విడ్ ఫండ్ అనేది 5 లాక్స్ దాకా ఉంది. ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ క్లయింట్ కి మెయింటైన్ చేయడం గురించి ఇది ఉంది. సో లిక్విడ్ ఫండ్ జనరల్ గా బ్యాంక్ ఇచ్చే సేవింగ్స్ అకౌంట్ కంటే బెటర్ రిటర్న్స్ ఇస్తుంది. సో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో రిటర్న్ ఎంత వస్తుంది, జనరల్ గా 3% ఆ టైప్ లో వస్తుంది. ఇక్కడ లిక్విడ్ ఫండ్ లో 7%. సో 3% వర్సెస్ 7% అంటే బెటర్ కంపారిజన్ అండ్ ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసేయచ్చు. లిక్విడ్ ఫండ్ అనేది ఈవెన్ 1 డే మనీ ఉంచి మనం విత్డ్రా చేసినా చేయొచ్చు కూడా. ఇది లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్. సో ఇందాక 50 పెట్టాము, ఇది నెక్స్ట్ 50. సో ఇది కొంచెం మిడ్ క్యాప్ కేటగిరీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ లార్జ్ అండ్ మిడ్ మిక్స్ ఆఫ్ ఉంటుంది ఇది. సో 1 లాక్ రూపీస్ మనం చూసుకుంటే 1,06,000 అయింది, 12% దాకా రిటర్న్ ఉంది. ఇది కూడా బాగా లైక్ మోర్ సేఫ్ ఆప్షన్ అనుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్ అనేది రిటర్న్ వైజ్ వచ్చేటప్పటికి యావరేజ్ గా బాగానే రిటర్న్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, ఇది ఇప్పుడు ప్రెసెంట్ డౌన్ లో ఉంది. టెక్నాలజీ ఫండ్స్ అన్ని కూడా, బట్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ కంటిన్యూ చేస్తుంటే బాగుండేది 11,000 అనేది, బట్ క్లయింట్ నాట్ అది చేయలేదు. సో 11,000 వల్ల 14,000 అయింది అండ్ 15% రిటర్న్ యావరేజ్ గా వచ్చింది. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే ఇది లోనే ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు కూడా చేయొచ్చు. ఒక 10-year పీరియడ్ పెట్టుకుంటే కనుక ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. నెక్స్ట్ ఇన్వెస్ట్కో ఇండియా కాంట్రా ఫండ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్. సో జూన్ 2021 నుంచి క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు 7,000 రూపాయలు. ఇప్పుడు చూసుకుంటే కనుక 3,36,000 అనేది 4,96,000 అయింది, 1,58,000 ప్రాఫిట్ వచ్చింది. దీనిలో 18% రిటర్న్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ రిటర్న్ ఫండ్ అనేది మనం అనుకోవచ్చు. నెక్స్ట్ కొటాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకానమిక్
రీఫార్మ్ ఫండ్. సో ఇది 2023లో క్లైంట్ స్టార్ట్ చేశారు. 1500 అనేది 37,500 అయింది అండ్ 41,000 అయింది. ఇక్కడ చూసుకుంటే రిటర్న్ అనేది 8.87. బట్ ఈవెన్ తో రిటర్న్ అనేది లెస్ అయినా కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మన ఇండియా కీప్ ఇన్వెస్టింగ్ అండ్ గవర్నమెంట్ నుంచి ఫుల్ బ్యాకింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే కనుక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్. సో ఇది ఇంకా ఎస్ఐపి పెంచుకుంటే బెటర్. ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ ఇందాక చెప్పిన ఐటీ సెక్టర్ ఫండ్ అయినా కానీ ఇదైనా కానీ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ విత్డ్రాల్ అయితే కనుక ఇవి బెస్ట్ ఫండ్స్ కాదు. ఇందాక చెప్పిన ఇండెక్స్ ఫండ్స్ కానీ ఇంకా లార్జ్ క్యాప్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి కదా, అవైతే కొంచెం విత్డ్రాల్ కి బెటర్. నెక్స్ట్ కోటాక్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది కూడా 2021 లో 7,000 ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఎస్ఐపి అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. 3,50,000లో 5,35,000 అయింది. 1,80,000 ప్రాఫిట్ ఉంది. 20% రేట్. సో మిడ్ క్యాప్ కేటగిరీ పర్ఫార్మింగ్ వెరీ వెల్. అండ్ ఇప్పుడైతే కనుక ఇంకా డౌన్ ఉన్నట్టు, యాక్చువల్గా రిటర్న్ ఇంకా పెరుగుతుంది కూడా. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్స్ అబౌవ్ యావరేజ్. బట్ ఇంకా కొన్ని రోజులు అయితే, కొన్ని మంత్స్ అయితే మిడ్ క్యాప్ ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మేరా అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది కూడా 2021 నుంచి క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ అర్థమై ఉండాలి. సో 1,25,000 అలా 1,66,000 అయింది. 40,000 రిటర్న్, 13.51% రిటర్న్. స్టిల్ ఇట్ ఈస్ బెటర్ ఫండ్. ఎందుకంటే లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ ఇది. సో మేరా అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనేది వన్ ఆఫ్ ద డీసెంట్ ఫండ్ అనుకోవచ్చు. క్లయింట్ ఇంకా కొన్ని రోజులు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్. బట్ దీనికి ఏంటంటే ఇవి సేఫ్ కేటగిరీలో ఉండే ఫండ్స్ కొన్ని ఉంటాయి. అందులో ఇది ఒక కేటగిరీ. ఇందాక చెప్పిన ఇండెక్స్ ఫండ్స్ కానీ ఇది కానీ సేఫ్ కేటగిరీలోకి వస్తాయి. సో సేఫ్ కేటగిరీ ఫండ్స్ ఏంటంటే యావరేజ్ గా 15% లాగా వస్తాయి. బట్ ఇందాక చెప్పిన ఐటీ సెక్టర్ ఫండ్స్ కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కానీ అవి హై రిస్క్ అండ్ హై రివార్డ్ కేటగిరీలోకి వస్తాయి. సో దానిలో ఎక్కువ మనకి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంది. సేమ్ వే మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా సేమ్ వేలో మనకి పర్ఫార్మ్ హై రిస్క్ అండ్ హై రివార్డ్ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆగస్ట్ 2020 జస్ట్ రీసెంట్ గా ఇన్వెస్ట్ చేసింది. 1,50,000 క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు అండ్ ఆల్రెడీ ఇది 3,000 ప్రాఫిట్ లో చూపించింది. బట్ ఇది మోర్ దాన్ 7 years పీరియడ్ కి ఇట్ ఈస్ గోయింగ్ టు అవుట్ పర్ఫార్మ్ వెరీ గుడ్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఓకే, నెక్స్ట్ నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్. సో క్లయింట్ మోస్ట్లీ మిడ్ క్యాప్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసినట్టున్నారు. 1,32,000 అలా 1,98,000 అయింది. 65,000. సో మిడ్ క్యాప్ కేటగిరీ వీ కెన్ రిలై. మనం లాంగ్ టర్మ్ కి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వచ్చేటప్పటికి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మనం లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే. నిపాన్ ఇండియా లిక్విడ్ ఫండ్. ఇది కూడా 5 లక్షల రూపాయలు. యాక్చువల్ గా దిస్ ఇస్ ద రీజన్ మనకి రిటర్న్ అనేది అక్కడ 14% చూపిస్తుంది. ఇది కూడా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ బదులు వాడతాము. అండ్ ఈవెన్ దీనిలో ఒక 1 day ఉంచి మీరు సెకండ్ డే తీసేస్తానన్న తీసేయచ్చు. ఇట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్. సో 1 day 1 month 1 year ఈ పీరియడ్ లో ఎప్పుడు కావాలన్నా అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి వాడే ఫండ్ ఇది. సో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో మన డబ్బులు ఉంచితే కనుక హ్యాకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఏమైనా వేరే వాళ్ళు మన థెఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ వీటిలో ఉంచితే కనుక ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. ఒక 1 crore ఉంటే 1 crore కూడా పెట్టేయచ్చు. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ దీనిలో ఉంటుంది. నెక్స్ట్ పరాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇది వన్ ఆఫ్ ద టాప్ కేటగిరీ అనుకోవచ్చు. సో స్టార్టింగ్ లో లంసం పెట్టారు, దాని తర్వాత మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 7,000 చేశారు. సో 4,07,000 6,26,000 అయింది. 2,15,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అండ్ 18% రిటర్న్ అన్నట్టు. యాక్చువల్ గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. మీరు చూసుకుంటే పైకి వెళ్ళి ఫస్ట్ టైం మనం లంసం ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే కనుక వెరీ గుడ్ ఛాన్సెస్ రిటర్న్స్ కి ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. 18% అంటే ఈ కేటగిరీలో ఓకే గుడ్. అండ్ ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెరీ వెల్. నెక్స్ట్ క్వాంట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది కూడా రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్. ఎస్బీఐ కాంట్రా ఫండ్. ఇది ఆల్సో స్టాండర్డ్ ఫండ్ అనుకోవచ్చు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఇది స్టాండర్డ్ ఫండ్. సో 8,000 ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకుంటే కనుక లాంగ్ టర్మ్ లో 4,08,000 5,46,000 అయింది. 1,39,000 ప్రాఫిట్ వచ్చింది. 13% రిటర్న్. సో ఇది లెస్ రిటర్న్ యాజ్ ఆఫ్ నౌ. బట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఈస్ గోయింగ్ టు స్మాల్ క్యాప్స్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ ద లాంగ్ రన్. ఇది కూడా బెస్ట్ టైమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద షార్ట్ దిస్ స్మాల్ క్యాప్ లో. ఓకే, సో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ నా. ఒక 5 years or 7 years వెయిట్ చేయాల్సి వస్తుంది స్మాల్ క్యాప్ అయినా, ఈవెన్ ఐటీ కైండ్ ఆఫ్ ఫండ్స్ అని. సో ఈ టైప్ లో మనం చూసుకుంటే కనుక ఈ ఫండ్స్ అన్ని కూడా యావరేజ్ గా పర్ఫార్మ్ చేస్తూ, సో ఈ టైప్ లో మనం చూసుకుంటే కనుక ఈ ఫండ్స్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. బట్ దీనికి ఏంటంటే కొంచెం టైం ఇవ్వాలి ఈ పోర్ట్ఫోలియోకి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ రిలేటెడ్ డిజైన్ చేసిన పోర్ట్ఫోలియో. ఓకే, అండ్ యావరేజ్ గా 14% రిటర్న్ వచ్చింది. 14% రిటర్న్ కి రీజన్ ఏంటంటే ఒక అప్రాక్సిమేట్ 10 lakh అమౌంట్ దాకా మనం లిక్విడ్ ఫండ్స్ లో ఉంచాము. అది జనరల్ గా 7% రిటర్న్ ఇస్తుంది, అంతకు మించి ఇవ్వదు. సో అది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అండ్ ఇందుకు స్టార్టింగ్ చెప్పిన ఒక ఫండ్ ఉంది కదా, ఆ ఫండ్ అనేది ఒకసారి నేను వెరిఫై చేసి చెక్ చేస్తాను. సో అది యాజ్ పర్ ద కేటగిరీ బెంచ్ మార్క్ ప్రకారం బాగుంటే కనుక దట్ ఈస్ ఓకే, లేదు అంటే దాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ రెండు నేను అబ్జర్వ్ చేసిన టోటల్ పాయింట్స్. సో ఆన్ యావరేజ్ మనం చూసుకుంటే ఈవెన్ కొన్ని ఇన్కన్సిస్టెంట్ గా ఉన్న, యావరేజ్ గా ఉన్న 10 లక్షల రూపాయల ప్రాఫిట్ అనేది చాలా గుడ్ థింగ్. సో మీరు ఎప్పుడైనా వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే డిసిప్లిన్డ్ గా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే వెల్త్ క్రియేషన్ అనేది చాలా ఈజీ. సో దీని రిలేటెడ్ ఆల్రెడీ 27 పోర్ట్ఫోలియో రివ్యూస్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను.
చేశాను ఇక్కడ. మన హ్యాపీ కాయిన్ ఛానల్లో ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మండే పోర్ట్ఫోలియో రివ్యూస్ అని మీరు క్లిక్ చేస్తే ఈ 27 పోర్ట్ఫోలియో రివ్యూస్ మీరు చూడొచ్చు. అండ్ ఈచ్ పోర్ట్ఫోలియోకి నేను పోర్ట్ఫోలియో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఒక ఎక్స్టర్నల్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ రోజు ఎక్స్టర్నల్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి 50-30-20 అంటే సెకండ్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. మీరు వెల్త్ క్రియేట్ చేయాలంటే మీరు ఈ బడ్జెటింగ్ మెథడ్ ఫాలో అవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్. ఎందుకంటే దీనిలో డిసిప్లిన్ అనేది మనకు అలవాటు అవుతుంది. డిసిప్లిన్ అండ్ హ్యాబిట్స్ తోటి మనం వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో దీనిలో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ రెంట్ గానీ లేదంటే ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్ ఆర్ ఫుడ్ ఆర్ మొబైల్ రీఛార్జెస్ ఇవన్నీ కూడా, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ కూడా 50% ఆఫ్ ద ఇన్కమ్ లో ఉండేటట్టు మీరు చూసుకోవడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, దాని తర్వాత 20% లో మీ ఎమర్జెన్సీ ఫండ్ సేవింగ్స్ మనీ అనేది చేస్తాము. సో ఇన్సూరెన్స్ గానీ, రిటైర్మెంట్ రిలేటెడ్ పిఎఫ్ గానీ ఇవన్నీ కూడా ఈ 20% లో ఉండేటట్టు మనం చూసుకుంటాం. సో 30% లో రిమైనింగ్ ఎంటర్టైన్మెంట్, షాపింగ్, డైనింగ్ అవుట్ ఇవన్నీ మనం చూసుకుంటాం. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం ఈ 20% లోకి వెళ్ళాలి. నేను జనరల్ గా చెప్పేది ఏంటంటే దీన్ని 40% చేయమంటాను. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 40% చేయండి అండ్ ఈ 10% లో మీ ఎంటర్టైన్మెంట్ అనేది చూసుకోమని నేను చెప్తాను. సో ఎగ్జాంపుల్ మీకు ఒక శాలరీ 1 lakh వస్తుందని అనుకోండి, అందులో 50,000లో మీ ఈఎంఐలు గానీ, రెంట్ గానీ ఇవన్నీ దీనిలో 50,000 వెళ్ళాలి అండ్ ఒక 40% దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అందులో 20% సేవింగ్స్ కి, 20% ఇన్వెస్ట్మెంట్స్ కి ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ మనకి లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ కి హెల్ప్ అవుతాయి. అండ్ ఒక 10% వచ్చేటప్పటికి ఎంటర్టైన్మెంట్, మీరు మూవీస్ కి వెళ్తారా లేదంటే హాలిడే ట్రిప్స్ కి వెళ్తారా, ఎవ్రీ మంత్ మనం ఇది 10% సేవ్ చేస్తాం కాబట్టి ఒక 50,000 అయిన తర్వాత 5 months కో 6 months కో 60,000 తీసుకుని యూ కెన్ ట్రావెల్ ఎంటైర్ ఒక ఏదైనా ఇండియాలో ఒక ప్లేస్ కి, మంచి ప్లేస్ కి వెళ్ళి రావచ్చు. ఎవ్రీ 6 months మీరు ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ డిసిప్లిన్ మూలంగా ఏంటంటే ఇనిషియల్ గా కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మనం ఖర్చు పెట్టలేము కాబట్టి. బట్ లాంగ్ టర్మ్ లో వీ కెన్ ఎంజాయ్ అలాట్, ఎందుకంటే దీని మూలంగా మనకి ఫ్యూచర్ సెక్యూర్ అవుతుంది అండ్ ప్రెసెంట్ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఈ క్లయింట్ పోర్ట్ఫోలియోలో లైవ్ ఎస్ఐపి ఎంత ఉంది, ఎన్ని ఫండ్స్ ఉన్నాయి అనేది మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే కూడా టోటల్ 9 ఫండ్స్ ఉన్నాయి ఎస్ఐపి రిలేటెడ్. సో 9 ఫండ్స్ అంటే డీసెంట్ ఫండ్స్ అన్నట్టు, ఒక 2-3 తీసేయచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే ఫర్ నౌ, ఎందుకంటే ఇది లెస్ దాన్ 7 years పోర్ట్ఫోలియో కాబట్టి. అండ్ దీనిలో మోస్ట్లీ రిపీటెడ్ ఏమీ లేవు, 1 or 2 ఉన్నాయి, అవి తీసేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ కేటగిరీలో కొన్ని రిపీట్ అవుతూ వచ్చాయి, అది ఒక్కటి తప్ప మిగిలిన అన్ని కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ పోర్ట్ఫోలియో అనేది. నెక్స్ట్ సబ్ నేచర్ వైజ్ చూసుకుంటే కనుక లార్జ్ క్యాప్ మీరు చూడొచ్చు 3.83%, ఈఎల్ఎస్ఎస్ లో 2%, మిడ్ క్యాప్ లో కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది అండ్ లిక్విడ్ ఓవర్ నైట్ లో ఎక్కువ ఉంది. దిస్ ఇస్ ద రీజన్ ఇది 14% రిటర్న్ చూపిస్తుంది. యాక్చువల్ గా ప్యూర్ ఈక్విటీ మనం రికమెండ్ చేస్తే కనుక ఇది కూడా బాగా వస్తుంది అనమాట. అండ్ ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని కూడా యావరేజ్ గా వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు నేచర్ వైజ్ ఈక్విటీలో టోటల్ 76% ఆఫ్ ద మనీ ఉంది, డెప్ట్ లో 23% ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో. అండ్ ఈ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అనేది మనకి షార్ట్ టర్మ్ అవసరాలకి యూజ్ అవుతుంది, లాంగ్ టర్మ్ అవసరాలకు కూడా యూజ్ అవుతుంది. సో బడ్జెటింగ్ మెథడ్ మీరు ప్రాపర్ గా చేసుకుని సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇదే మెథడ్ లో ఒక 5 years చేశారు అంటే మీ మనీ మీ గురించి వర్క్ చేయడం మొదలు పెడుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంకా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కింద కొన్ని లింక్స్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ లో చాలా లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఒకటి వెబినార్ ది, ఒకటి సెమినార్ ది, ఇంకా డిఫరెంట్ అదర్ ప్రోగ్రామ్స్ లింక్స్ అన్ని ఇచ్చాను. ఈవెన్ ఒక మెన్ కమ్యూనిటీ రిలేటెడ్ ఒక ఫ్రీ లింక్ కూడా ఉంది, ప్లీజ్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ జాయిన్. ఓకే, అండ్ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ వీడియో, ఎందుకంటే యూట్యూబ్ కి ఎక్కువ రీచ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ కమెంట్స్ అండ్ షేర్స్ అండ్ లైక్స్ అనేవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆల్గరిథం అనేది. సో ప్లీజ్ డూ కమెంట్ హియర్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ.